హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 6th క్లాస్ చాప్టర్ 10 ఎక్సర్సైజ్ 10.4 గురించి నేర్చుకుంటున్నాం. అండ్ మీకు బిఫోర్ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ 10.1, 10.2, 10.3 అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ యూనిట్ ఎక్సర్సైజ్ ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు నెక్స్ట్ లెసన్ కూడా ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ వన్ చూద్దాం. కన్స్ట్రక్ట్ యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 60 degrees వితౌట్ యూజింగ్ ప్రొట్రాక్టర్. ప్రొట్రాక్టర్ని యూజ్ చేయకుండా యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 60 degrees అనేది మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, సొల్యూషన్ చూద్దాం. సో ఇక్కడ మీకు వితౌట్ యూజింగ్ ప్రొట్రాక్టర్ అన్నారు, అంటే ఇది యూజ్ చేయకూడదు. సో మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే కంపాస్ని యూజ్ చేస్తాం. కంపాస్ని యూజ్ చేసి 60 degrees యాంగిల్ మనం ఇప్పుడు డ్రా చేస్తున్నాం. ఫస్ట్ మీరు డ్రా చేయాలి అంటే కింద లైన్ ఉండాలి. సో మీకు యాంగిల్ తెలుసు కదా, ఎప్పుడైనా కానీ ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు ఏబిసి అన్నారు, మిడిల్లో దగ్గర యాంగిల్ వస్తుంది, అంటే మీకు ఈ బి వచ్చేసరికి ఎప్పుడు ఈ మిడిల్లో ఉండాలి. సో ఇది ఏ, ఇది బి. ఇప్పుడు మనం డౌన్ది గీస్తున్నాం కాబట్టి బీసీ డ్రా చేయాలి. ఓకే, సో ఈ బీసీ వచ్చేసరికి మీ ఇష్టం, రేడియస్ ఎంతైనా తీసుకోవచ్చు. సో మీరు 10 వరకు అయినా తీసుకోవచ్చు, 8, 9, 7 అని. సో మీరు మినిమం ఒక 8 తీసుకుంటే మీకు పిక్చర్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఆ 10 అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ రేడియస్ అనేది మీ ఇష్టం. సో ఇక్కడ మీరు నేమ్ ఇచ్చేసేయండి, దీనికి బి ఇవ్వండి. సో ఇక్కడ యారో మార్క్ పెట్టి సి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, 60 degrees యాంగిల్ గీయాలి, అది మనం ప్రొట్రాక్టర్ని యూజ్ చేయకుండా. సో ప్రొట్రాక్టర్ని యూజ్ చేయొద్దు అన్నారు కాబట్టి మనం కంపాస్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ కంపాస్లో మీరు ఏదో ఒక రేడియస్ తీసుకోవాలి, అది మీ ఇష్టం. సో ఇక్కడ చూడండి, సో నేను ఇంత రేడియస్ తీసుకున్నాను. సో అది మీరు తీసుకున్న రేడియస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ రేడియస్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ గీయండి. ఓకే, సో ఆర్క్ చూడండి, బి దగ్గర మీరు మెటాలిక్ పాయింట్ పెట్టాలి. ఓకే, సో ఇలా డ్రా చేసిన తర్వాత సేమ్ ఇదే రేడియస్తోనే ఈ మెటాలిక్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఆర్క్ అండ్ ఈ లైన్ ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ పెట్టుకొని ఇప్పుడు మీరు గీసిన ఆర్క్ మీద ఇంకొక ఆర్క్ అనేది డ్రా చేయండి. ఓకే, సో ఇలా. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ గీసిన ఆర్క్ అండ్ ఇప్పుడు గీసిన ఆర్క్ ఎక్కడైతే మీట్ అయ్యాయో అక్కడ పాయింట్ పెట్టుకొని ఇప్పుడు జాయిన్ చేయండి. ఓకే, సో ఇది 60 degrees. మీకు డౌట్ ఉంది అనుకుంటే ఒకసారి మీరు ప్రొట్రాక్టర్ పెట్టి చెక్ చేసుకోండి మీకు కరెక్ట్ వచ్చిందా లేదా అని. అండ్ ఇక్కడ ఏ అని నేమ్ ఇవ్వండి. సో చూడండి, మీరు ప్రొట్రాక్టర్ పెట్టేటప్పుడు ఈ పాయింట్ వచ్చేసరికి బి దగ్గర ఉండాలి. అండ్ ఈ లైన్ వచ్చేసరికి మీకు ప్రొట్రాక్టర్లో ఉన్న ఈ డౌన్ లైన్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న పెన్సిల్ లైన్ని కవర్ చేయాలి. ఓకే, సో ఇలా పెట్టేసుకోండి. సో నేను పెట్టినట్లు చూడండి, మీకు ఎగ్జాక్ట్గా 60 degrees వస్తుంది. సో చూడండి 60 degrees వస్తుంది. 1 or 2 points డిఫరెన్స్ ఉన్నా ఓకే, బట్ మీకు ఒక 5-6 points అనేది డిఫరెన్స్ ఉంటే ఒకసారి మళ్ళీ రబ్ చేసి మళ్ళీ డ్రా చేయండి. ఓకే, సో ఇది ప్రొట్రాక్టర్ని యూజ్ చేయకుండా మనం 60 degrees యాంగిల్ని కంపాస్తో గీసేయచ్చు. అండ్ దీనికి కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా ఇచ్చాను, ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని కన్స్ట్రక్షన్ స్టెప్స్ చెప్పడం లేదు, జస్ట్ నోట్స్ డిస్ప్లే చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ చూడండి, కన్స్ట్రక్ట్ an యాంగిల్ ఆఫ్ 120 degrees విత్ యూజింగ్ ప్రొట్రాక్టర్ అండ్ కంపాస్. కంపాస్ అండ్ ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి మీరు 120 degrees యాంగిల్ని గీయాలి. ఓకే, సో ఇక్కడ మీరు రెండింటిని యూజ్ చేస్తున్నారు. మీరు బిఫోర్ ప్రాబ్లంకి ఎలా అయితే చేశారో సేమ్ అలానే. ఫస్ట్ మీరు ఒక రేని డ్రా చేయండి. సో మీ ఇష్టం ఎన్ని సెంటీమీటర్లు అయినా కానీ మీరు మినిమం ఒక 8 or 10 ఉండేటట్లుగా చెక్ చేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసరికి 8 గీస్తున్నాను. ఓకే, సో అండ్ ఇట్ సైడ్ ప్లేస్ ఉండేటట్లు చూడండి, మీకు 120 అంటే ఇట్ సైడ్ వస్తుంది, ఎడ్జ్ గీయొద్దు. సో మీకు కొంచెం లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఉండేటట్లు చెక్ చేసుకోండి. సో దీనికి నేమ్ ఇవ్వాలి. సో నేమ్ వచ్చేసరికి మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. నేను వచ్చేసరికి దీనికి ఓ అండ్ ఏ అని ఇస్తున్నా. ఓకే, సో ఓఏ రే.
నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ మీరు ప్రొట్రాక్టర్ అండ్ కంపాస్ రెండింటిని యూజ్ చేయమన్నారు. ఫస్ట్ నేను కంపాస్ని యూజ్ చేసిన తర్వాత ప్రొట్రాక్టర్ని లాస్ట్లో యూజ్ చేస్తాను. సో ఫస్ట్ చూడండి, మీ ఇష్టం, ఏదైనా కానీ ఒక సర్టెన్ రేడియస్ తీసుకోవచ్చు. 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ అనేం లేదు. మీరు డౌట్గా ఉంది అనుకుంటే మినిమం ఒక 4 సెంటీమీటర్స్ తీసుకోండి స్కేల్తో. ఓకే, సో ఇప్పుడు ఈ ఓ దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఒక సర్కిల్ లాంటిది, అంటే హాఫ్ సర్కిల్ లాగా కొంచెం డ్రా చేయండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, మీరు ఈ లైన్ అండ్ ఇప్పుడు గీసిన ఆర్క్ ఎక్కడైతే టచ్ అయిందో మళ్ళీ అక్కడ మెటాలిక్ పాయింట్ పెట్టేసుకొని సో ఇట్లా ఒక ఆర్క్ డ్రా చేయండి. మనం బిఫోర్ ప్రాబ్లం కూడా సేమ్ ఇంతే చేసాము. అది 60 degrees, ఇక్కడ 120 అన్నారు. అంటే ఈ ఆర్క్ మీద మీకు ఈచ్ టైంకి 60 degrees అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ వరకు మీకు 60 ఉంటుంది. ఇక్కడ 120 అన్నారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఈ సర్కిల్కి ఈ ఆర్క్ ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఇప్పుడు ఇంకొక ఆర్క్ గీయండి. సో ఇప్పుడు మీరు గీసింది ఇది వచ్చేసరికి 120 degrees అవుతుంది. ఇది 60 ఉంటుంది, ఇది 120 ఉంటుంది, అండ్ ఇంకొక ఆర్క్ గీస్తే మీకు 180 వస్తుంది. ఓకే, సో అంటే ఈచ్ ఆర్క్కి మీకు 60 degrees అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఓ అండ్ మీరు ఎక్కడైతే పాయింట్ పెట్టారో 120 degrees అని, సో దాన్ని జాయిన్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేసరికి 120 degrees. సో ఇక్కడ మీరు వచ్చేసరికి కంపాస్ని యూజ్ చేశారు అండ్ ప్రొట్రాక్టర్ని కూడా యూజ్ చేయమన్నారు. ఏం లేదు, జస్ట్ ప్రొట్రాక్టర్ తీసుకొని మీకు 120 ఎక్కడైతే వచ్చిందో సో అక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఫస్ట్ చూడండి, సో ఇక్కడ ఈ పాయింట్, ఫస్ట్ మీకు ఈ పాయింట్ ఎక్కడైతే ఉందో అది ఇక్కడ ఓ దగ్గర పెట్టుకోవాలి అండ్ ఈ లైన్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న పెన్సిల్ లైన్ని కవర్ చేయాలి. ఓకే, సో ఇలా పెట్టేసుకోండి. ఓకే, సో పెట్టేసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ మీకు ప్రొట్రాక్టర్లో 2 స్కేల్స్ కనిపిస్తాయి. లోయర్ స్కేల్ ఒకటి, అప్పర్ స్కేల్ ఒకటి. లోయర్ స్కేల్లో 0 వచ్చేసరికి మీకు రైట్ సైడ్ ఉంటుంది, అప్పర్ స్కేల్లో 0 వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏ స్కేల్ని యూజ్ చేయాలి అంటే ఇక్కడ మీకు కింద ఉన్న పెన్సిల్ లైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ప్రొట్రాక్టర్ పెట్టినప్పుడు పెన్సిల్ లైన్ ఎట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ వచ్చిందా రైట్ వచ్చిందా చూడండి. సో మీకు రైట్ సైడ్ వచ్చింది ఈ పెన్సిల్ లైన్ వచ్చేసరికి. ఓకేనా, సో ఈ లైన్ని కవర్ చేసి ఇక్కడ ఉన్న పెన్సిల్ లైన్ని కవర్ చేసింది ఇటు సైడ్, మీకు రైట్ సైడ్ ఉన్న లైన్. ఇటు సైడ్ మీకు పెన్సిల్ లైనే లేదు. ఓకే, సో మనం రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ తీసుకోవాలి. రైట్ సైడ్లో 0 ఎక్కడ వచ్చిందో చూడండి. 0 వచ్చేసరికి మీకు లోయర్ స్కేల్లో వచ్చింది. ఓకే, సో లోయర్ స్కేల్లో 120 ఎక్కడ వచ్చిందో చూడండి. సో అక్కడ వచ్చేస్తుంది. సో మీకు సేమ్ మీరు ఏదైతే లైన్ గీసారో ఆ లైన్ దగ్గర మీకు 120 degrees వస్తుంది. ఓకే, సో అంతే. సో దీనికి మీరు ఒక నేమ్ ఇవ్వండి. దీనికి వచ్చేసరికి నేను Z అని ఇస్తున్నాను అండ్ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, దీనికి X అండ్ దీనికి వచ్చేసరికి Y అని ఇస్తున్నాను. ఓకేనా, సో ఈ పాయింట్ దగ్గర మీరు Z అని నేమ్ ఇవ్వండి. ఓకే, సో దట్స్ ఇట్. మీకు ఈ కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం, లాస్ట్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, కన్స్ట్రక్ట్ ద ఫాలోయింగ్ యాంగిల్స్ యూజింగ్ రూలర్ అండ్ కంపాసెస్, రైట్ ద స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ ఈచ్ కేసు. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే రూలర్ అండ్ కంపాస్ని మాత్రమే యూజ్ చేసి ఇక్కడ మీకు 3 యాంగిల్స్ ఇచ్చారు, వాటిని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సో అండ్ మీకు 75 degrees పెట్టమంటే ప్రొట్రాక్టర్ని యూజ్ చేసుకొని ఈజీగా 70 అండ్ 80కి మిడిల్లో ఉంటుంది, 75 అని పెట్టేయచ్చు. బట్ ఇక్కడ మీకు ఏంటంటే కంపాస్ అండ్ రూలర్ని మాత్రమే యూజ్ చేయమన్నారు, ప్రొట్రాక్టర్ని యూజ్ చేయొద్దన్నారు. సో ప్రాబ్లం వచ్చేసరికి అంటే మీకు గీసేవి వచ్చేసరికి కొంచెం లెంతీ ప్రాసెసే ఉంటుంది. సో ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అని స్టెప్స్ కూడా ఇచ్చాను, మీకు ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు స్కేల్ తీసుకొని ఒక రేని డ్రా చేయండి. సో ఇది మీరు మినిమం ఒక 10 centimeters ఆర్ 11 centimeters ఉండేటట్లు చెక్ చేసుకోండి. సో తీసుకోండి. నెక్స్ట్ దీనికి నేమ్ ఇస్తున్నాను నేను, దీనికి ఏ అని నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో మనం కంపాస్నే యూజ్ చేసుకోవాలి. సో కంపాస్ వచ్చేసరికి మీ ఇష్టం, రేడియస్ ఎంతైనా తీసుకోవచ్చు. ఇది సర్టైన్ రేడియస్ అనేం లేదు, మీ ఇష్టం. మీరు ఒక 5 or 4 ఏదైనా కానీ రేడియస్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ని డ్రా చేయండి. సో ఇప్పుడు ఈ ఆర్క్కి ఇక్కడ C అని నేమ్ ఇవ్వండి. ఓకే, సో
సో మీకు నేను ఆల్రెడీ బిఫోర్ ప్రాబ్లమ్ చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి మీరు గీసే ప్రతి యాంగిల్కి 60 డిగ్రీస్ అనేది ఉంటుంది ఓన్లీ ఈ సర్కిల్ మీద గీసేదానికి. సో ఇక్కడ వరకు 60, మనకు కావాల్సింది 75. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గీస్తే ఇది వచ్చేసరికి మీకు 120 అవుతుంది. సో ఇక్కడ వరకు మీరు బిఫోర్ ప్రాబ్లమ్స్కి చేశారు ఇంతకుముందే. సో ఫస్ట్ ఇవి ఎక్కడైతే మీట్ అయ్యాయో వీటికి నేమ్స్ ఇద్దాము. దీనికి వచ్చేసరికి M అని ఇవ్వండి అండ్ దీనికి L అని ఇవ్వండి. నెక్స్ట్ సేమ్ ఇదే రేడియస్ తీసుకొని ఇక్కడ చూడండి M, ఇక్కడ ఫస్ట్ Mని సెంటర్గా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆర్క్ గీయండి. మీకు కావాల్సింది మెయిన్ 75. ఈ ఆర్క్కి వచ్చేసరికి మీకు 60 ఉంటుంది, ఈ ఆర్క్ 120. సో 60కి 120కి మిడిల్లోనే మీకు 75 వస్తుంది. మీరు 75 కదా గీసేది, సో 75 వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ L దగ్గర మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ప్రీవియస్ గీసిన ఆర్క్కి టచ్ అయ్యేటట్లు ఇంకొక ఆర్క్ గీయండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు గీసింది వచ్చేసరికి 90. ఇప్పుడు మీరు ఏం గీస్తున్నారంటే బైసెక్టార్స్ గీస్తున్నారు. బైసెక్టార్స్ అంటే ఇక్కడ మీకు ఈ 2 వాటికి వచ్చేసరికి మీకు డిఫరెన్స్ ఇక్కడ 60 డిగ్రీస్ ఉంటుంది, ఇది 120. సో ఈ రెండింటికి ఉన్న మధ్యలో ఉన్న డిఫరెన్స్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో కట్ చేస్తుంది బైసెక్టార్స్ అంటే. ఓకేనా, సో అంటే ఇక్కడ 60కి 120కి మిడిల్లో 60 ఉంటుంది, మిడిల్లో కట్ చేస్తుందంటే ఇటు సైడ్ 30 ఇటు సైడ్ 30. అంటే ఇప్పుడు మీరు గీసింది వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో ఇది 90 డిగ్రీస్, మీరు గీయాల్సింది 75 డిగ్రీస్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి L అండ్ M ఉన్నాయి కదా. సో ఈ L అండ్ Mకి మోర్ దెన్ హాఫ్ తీసుకోండి. ఓకే, సో హాఫ్ కంటే ఎక్కువ ఉండాలి మీకు రేడియస్. ఓకే, సో ఇలా తీసుకొని ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఆర్క్ టచ్ అయ్యింది కదా. సో ఈ పాయింట్ ఇక్కడ మీరు ఒక పాయింట్ ఇవ్వండి, దీనికి వచ్చేసరికి మీరు నేమ్ N అని ఇవ్వండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఈ మిడిల్లో వచ్చేసరికి మీకు ఇక్కడ 90 ఉంటుంది. సో 60కి 90 ఎగ్జాక్ట్గా మిడిల్లో 75 వస్తుంది. 60కి 90కి మీకు డిఫరెన్స్ వచ్చేసరికి 30 ఉంటుంది. సో ఆ 30 అంటే బైసెక్టార్స్. 30ని మనం ఎగ్జాక్ట్గా మిడిల్లో కట్ చేస్తే 15 వస్తుంది. సో 60 + 15 అంటే 75 వస్తుంది. ఓకే, సో L అండ్ M వచ్చేసరికి మీరు మోర్ దెన్ హాఫ్ ఏబో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ M సెంటర్గా చేసుకొని అంటే M దగ్గర మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఇటు సైడ్ ఒక ఆర్క్ గీయండి. నెక్స్ట్ N సెంటర్గా చేసుకొని మీరు ప్రీవియస్గా గీసిన ఆర్క్ టచ్ అయ్యేటట్లుగా ఇంకొక ఆర్క్ గీయండి. ఓకే, సో దీనికి ఒక నేమ్ ఇవ్వండి. దీనికి నేమ్ వచ్చేసరికి నేను P అని ఇస్తున్నాను. ఇక్కడ 90 డిగ్రీస్ ఉన్నదానికి B అని నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు O అండ్ Pని జాయిన్ చేయండి. సో మీకు ఇప్పుడు ఇది మీరు గీసిందే 75 డిగ్రీస్ అవుతుంది. ఫస్ట్ 60 120 గీస్తారు. మీకు 75 రావాలంటే మీరు ఇంకా మిడిల్లో నెంబర్స్ని బైసెక్టార్స్ అంటే మిడిల్కి కట్ చేసుకుంటా వెళ్ళాలి. సో 60 అండ్ 100ని ఎగ్జాక్ట్ మిడిల్లో కట్ చేస్తే 90 వస్తుంది. అండ్ ఇప్పుడు 60 అండ్ 90కి మిడిల్లోనే మీకు 75 వస్తుంది, అంటే 30 ఉంటుంది డిఫరెన్స్. ఎగ్జాక్ట్గా మిడిల్లో కట్ చేస్తే 15 వస్తుంది. సో 16కి ఇటు సైడ్ ఉన్న ఇంకొక 15 యాడ్ అయితే మొత్తం 75 డిగ్రీస్ అవుతుంది. మీకు డౌట్ ఉంటే ప్రొట్రాక్టర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్రొట్రాక్టర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. మనం ఇన్సైడ్ స్కేలే చూడాలి, ఎందుకంటే ఇక్కడ మీకు పెన్సిల్ లైన్ కవర్ చేసింది రైట్ సైడ్ కదా. సో ఇటు సైడ్ మీకు పెన్సిల్ లేదు, ఇటు సైడ్ మీకు పెన్సిల్ లైన్ ఉంది. రైట్ సైడ్ 0 ఇన్సైడ్ స్కేల్లో వచ్చింది. ఇన్సైడ్ స్కేల్లో చూడండి 70కి 80కి మిడిల్లో మీకు 5th లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, 5th లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది, అదే మీకు 75 అవుతుంది. ఓకేనా, సో దట్స్ ఇట్. ఎగ్జాక్ట్గా మీకు మిడిల్లో వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్కి మీకు గీయటం ఇంకా కొంచెం డౌట్గా ఉంటే కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా ఇచ్చాను, మీకు ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి. చెక్ చేసుకొని మీరు హ్యాపీగా గీసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసరికి మీరు 15 డిగ్రీస్ గీయాలి. సో ఫస్ట్ స్కేల్ తీసుకొని ఒక రేని డ్రా చేయండి. సో రే వచ్చేసరికి నేను 10 డిగ్రీస్ గీస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు గీసిన రేకి నేమ్ ఇవ్వండి. సో నేను వచ్చేసరికి దీనికి ఏ అని ఇస్తున్నాను. నెక్స్ట్ మీరు కంపాస్ తీసుకొని సేమ్ హాఫ్ సర్కిల్ డ్రా చేయండి. బిఫోర్ ప్రాబ్లమ్కి ఎలా అయితే చేశారో ఓని మీరు సెంటర్గా చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ సర్కిల్ డ్రా చేయండి.
ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఫస్ట్ గీసిన మీరు హాఫ్ సర్కిల్ మీద ఇంకొక ఆర్క్ గీయండి సేమ్ రేడియస్తోనే. సో ఇక్కడ ఒక ఆర్క్ గీయండి, ఇది 60 degrees ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ నుంచి గీసే ప్రతి దానికి 60 degrees ఉంటుంది డిఫరెన్స్. ఇక్కడ మీకు 15 అన్నారు కాబట్టి డిగ్రీస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 60 బిలోనే కాబట్టి జస్ట్ మీరు ఒకటే 60 గీస్తే సరిపోతుంది. 4 ప్రాబ్లంకి మీకు 75 అన్నారు, అంటే 60కి అబోవ్ వచ్చింది కాబట్టి సో మీరు ఇంకొక ఆర్క్ అనేది గీశారు. సో ఇక్కడ ఏం అవసరం లేదు. ఓకే, సో అండ్ దీనికి నేమ్ ఇవ్వండి, ఈ పాయింట్ దగ్గర బి అని నేమ్ ఇవ్వండి, అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర వచ్చేసరికి సి, అండ్ ఈ రేక్ వచ్చేసరికి డి అని నేమ్ ఇవ్వండి. ఓకే, సో ABCDO అని. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇక్కడ మీరు ఏదైతే గీసారో ఆర్క్స్ సేమ్ ఇదే రేడియస్తోనే ఇక్కడ బి దగ్గర నుంచి మనం గీయాల్సింది 15, అది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు వచ్చింది యాంగిల్ 60 degrees. సో ఇక్కడ ఫస్ట్ మనం 60 degreesని బైసెక్టార్ చేస్తున్నాం, అంటే హాఫ్ కట్ చేస్తే 30 2 పార్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఆ 30ని కూడా మళ్ళీ మనం కట్ చేస్తే 15 వస్తుంది. సో మనకు కావాల్సింది 15 కాబట్టి సరిపోతుంది. సో ఇక్కడ మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్క్ గీయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఇటు సైడ్ ఒక ఆర్క్ గీయండి. ఓకే, సో ప్రీవియస్ ఆర్క్ని టచ్ అయ్యేటట్లుగా మీరు ఒక ఆర్క్ గీయండి. ఓకే, సో ఇది వచ్చేసరికి మీకు ఎగ్జాక్ట్గా 30 degrees ఉంటుంది. 60 కాబట్టి మిడిల్లో కట్ చేశారు కాబట్టి కన్ఫామ్గా మీకు 30 degrees ఉంటుంది. ఓకే, సో దీనికి నేమ్ ఇచ్చేసేయండి, అని నేమ్ ఇచ్చేసేయండి. ఓకే, సో ఇక్కడ మీకు 30 ఉంటుంది, ఇక్కడ 30 ఉంటుంది. మనకు కావాల్సింది 15 కాబట్టి ఇక్కడ ఉన్న 30 అంటే ఈ ప్లేస్ మీకు 30 degrees ఉంటుంది. దీన్ని ఇంకా మిడిల్ కట్ చేస్తే మీకు 15 వస్తుంది, సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు రేడియస్ వచ్చేసరికి ఏం తీసుకుంటారంటే, సో రేడియస్ ఇక్కడ BC ఉంది కదా, దీనికి మోర్ దాన్ హాఫ్. ఓకే, సో సగం కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకొని చెక్ చేసుకోవచ్చు. తీసుకొని ఫస్ట్ ఇక్కడ మీకు పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. సో దీనికి P అని నేమ్ ఇవ్వండి. ఓకే, సో Bని అండ్ Pని సెంటర్గా చేసుకొని ఇక్కడ మనం 2 ఆర్క్స్ గీస్తాము. ఇప్పుడు సేమ్ ఇప్పుడు రేడియస్తో Bని సెంటర్గా చేసుకొని ఇక్కడ ఒక ఆర్క్ గీయండి. నెక్స్ట్ ఇక్కడ Pని సెంటర్గా చేసుకొని ఇంకొక ఆర్క్ గీయండి. సో Pని సెంటర్గా చేసుకొని ప్రీవియస్ ఆర్క్ టచ్ అయ్యేటట్లుగా ఇంకొక ఆర్క్ గీయండి. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఆర్క్స్ ఎక్కడైతే మీట్ అయ్యాయో ఆ పాయింట్ F అని ఇచ్చేసి సో ఇప్పుడు జాయిన్ చేయండి. ఓకే, సో ఇదే మీకు 15 degrees యాంగిల్, అంటే Fకి ఈ Fకి Aకి మిడిల్లో ఉండే స్పేసే 15 degrees ఉంటుంది. సో 15 degrees వచ్చింది. సో సెక్షన్ స్టెప్స్ కూడా నేను ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 105 degrees. సేమ్ మీరు బిఫోర్ ప్రాబ్లమ్స్కి చేసినట్లే ఫస్ట్ ఒక రే గీయండి. 105 degrees వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో అటు కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండేటట్లుగా చూసుకొని గీసుకోండి. సో నేను 10 centimeters గీస్తున్నాను. ఓకే, సో అండ్ దీనికి నేమ్ ఇద్దాం. సో దీనికి A అండ్ దీనికి C అని నేమ్ ఇద్దాం. నెక్స్ట్ మీరు కంపాస్ తీసుకోండి. సో కంపాస్ తీసుకొని ఇక్కడ మీరు ఒక సెమీ సర్కిల్ని డ్రా చేయండి. ఓకే, సో ఈ సెమీ సర్కిల్కి మీరు నేమ్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ C అని ఇవ్వండి, దీనికి B అని మార్చండి, ABC ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఇదే రేడియస్తోనే C దగ్గర మనం మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఈ ప్రీవియస్ గీసిన సర్కిల్కి ఇంకొక ఆర్క్ గీయండి. ఇది 60 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక ఆర్క్ గీయండి సేమ్ ఇదే రేడియస్తోనే, ఇది 120 ఉంటుంది. సో ఇది మీకు 60 ఉంటుంది అండ్ ఇది 120 ఉంటుంది. ఈ టూ యాంగిల్స్కి మిడిల్లోనే మీకు 105 వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే 60 అండ్ 120 మిడిల్లో డిఫరెన్స్ మీకు 60 ఉంటుంది. దీన్ని బైసెక్టార్ చేస్తాం, అంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ మిడిల్లోకి కట్ చేస్తున్నాము. సో దీనికి మీరు నేమ్ ఇచ్చేసేయండి, ఇది D అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి G అని నేమ్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ డి దగ్గర మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఒక ఆర్క్ని డ్రా చేయండి. G దగ్గర కూడా మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ప్రీవియస్ గీసిన ఆర్క్ టచ్ అయ్యేటట్లుగా ఇంకొక ఆర్క్ని డ్రా చేయండి.
సో ఇప్పుడు ఇవి రెండు ఎక్కడైతే మీట్ అయ్యాయో సో అక్కడ మీరు ఒక పాయింట్ పెట్టుకోండి. సో ఆ పాయింట్కి మీరు ఎఫ్ అని నేమ్ ఇచ్చి ఎఫ్ అండ్ ఏని జాయిన్ చేయండి. ఇది మీకు ఎగ్జాక్ట్గా ఇది 90 degrees ఉంటుంది. సో మీకు 105 అనేది 90కి, ఇక్కడ ఉన్న 120కి మిడిల్లో వస్తుంది. సో అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు 30 ఉంటుంది. ఎగ్జాక్ట్ మిడిల్లో కట్ చేస్తే 15 వస్తుంది. సో 90కి ఒక 15ని యాడ్ చేస్తే మీకు 105 వస్తుంది. ఇక్కడ వచ్చిన మీకు ఇక్కడ ఒక పాయింట్ అండ్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. దీనికి నేమ్ వచ్చేసరికి ఈ అని ఇవ్వండి. ఈ జీ అండ్ ఈని సెంటర్గా చేసుకొని ఇక్కడ ఆర్క్స్ గీయండి. సో అదే మీకు 105 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఆర్క్ గీయండి. ఈ 2 ఆర్క్స్ ఇప్పుడు ఎక్కడైతే మీట్ అయ్యాయో అక్కడ పాయింట్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ పాయింట్ వచ్చేసరికి హెచ్ అని ఇవ్వండి. ఓకే, సో హెచ్ ఇక్కడ హెచ్ఏబి వచ్చేసరికి మీకు 105 degrees అవుతుంది. మీకు డౌట్ ఉంటే ప్రొట్రాక్టర్తో చెక్ చేసుకోండి. ప్రొట్రాక్టర్తో చెక్ చేసుకుంటే చూడండి 100కి 110కి మిడిల్లో మీకు 5th లైన్ దగ్గర పెన్సిల్ లైన్ కనిపిస్తుంది 105. ఓకే, సో దట్స్ ఇట్. కన్స్ట్రక్షన్ స్టెప్స్ వచ్చేసరికి వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.